అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగు వారికి ఇచ్చువాడు, వెతుకు వారికి దొరుకువాడు మన దేవుడు. కానీ వెతికేటప్పుడు మనసు పెట్టి వెతకాలి. లేకపోతే తప్పుడు బోధలో తప్పు దేవుణ్ణి మనము అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన జీవితంలో దేవుణ్ణి వెతికేటప్పుడు డబ్బును బట్టి దేవుణ్ణి వెతకకూడదు, లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి వెతకకూడదు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి వెతకాలి, వివేకము కలిగి. కీర్తన గ్రంథం 53వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. రక్తస్రావము కలిగిన స్త్రీ అనేక సంవత్సరాల నుంచి బాధపడుతుంది. డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి తిరిగింది. అయితే ఈమె యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తా ఉంది. ఆమె యేసుక్రీస్తు వారిని వెతుకుచూ ఉన్నది. ఆమె ఎలా వెతుకుతుంది? నేను పాపిని కాబట్టి ఆయన క్షమిస్తాడో లేదో, నేను పాపం చేశాను కాబట్టి అసలు ఆయన నాతో మాట్లాడతాడో లేదో, నేను వెళ్తే అసలు ఆయన నన్ను పట్టించుకుంటాడో లేదో అనుకోకుండా నేను ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన ముట్టుకుంటేనే నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆయనను ముట్టుకోగానే స్వస్థత పొందుకోగలిగింది. ఈ రోజు దేవుణ్ణి వెతికేటప్పుడు మనం బుద్ధి పక్కన పెడతా ఉంటాం. మనం చేసే క్రియలను బట్టో, మన యొక్క కానుకను బట్టో, మనం చేసే ప్రార్థనను బట్టో దేవుడు మనల్ని ప్రేమిస్తాడనో, లేకపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడనో, దేవుడు ఆశీర్వదిస్తాడో అని అనుకుంటాం. కానీ బుద్ధి కలిగిన వారు ఎలా చెప్తారంటే, దేవుని ఎదుట మనము పరిపూర్ణులము కాలేం. ఎంత పరిపూర్ణుడైనా దేవుని ఎదుట పరిపూర్ణుడు కాదు. వివేకము కలిగి వెతకాలి. వివేకము కలిగి వెతుకువారు ఎవరైనా ఉన్నారేమోని దేవుడు వెతుకుతున్నాడంట. ఒకవేళ వివేకము కలిగి వెతికితే దేవుణ్ణి పొందుకుని, దేవుని యొక్క దర్శనము పొందుకుని ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యూ.